నారాయణ 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 నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజి నిగడితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో ఈరోజు 28వ రోజు. నిన్న మన వాళ్ళు స్వామిని గోవిందా అంటూ సంబోధించారు. స్వామికి ఇంతవరకు వీళ్ళు ఏదో రకరకాల పేర్లతోటి పిలుస్తూ వచ్చారు. ఆ పేరుతో పిలవడం వల్ల ఆయనకేం పెద్ద ఆనందం కలగల. సర్వజగత్కారణమైనటువంటి పరమాత్మతత్వం శ్రీకృష్ణుడై అవతరించి శ్రమపడి సంపాదించుకున్నటువంటి పేరు ఒకటి ఉంది. అదేమిటి అంటే గోవిందా అనే పేరు. ఆ వేళ తన యొక్క ఆ దూడలకి, గోవులకి, గోపాలులకి ఆపద వాటిల్లినప్పుడు 7 దినాలు పర్వతాన్ని వేలి మీద నిలబెడితే ఆ తర్వాత బుద్ధి వచ్చినటువంటి ఇంద్రుడిచ్చి పాదాల మీద పడి గోవింద పట్టాభిషేకాన్ని స్వామి శ్రీకృష్ణుడికి చేయడం చేత శ్రమించి సంపాదించుకున్నది కనుక గోప గోపీజనాన్ని కాపాడిన వాడు గోవిందుడు అని ఆయనకి పేరు వచ్చింది కదా. అది తనకి పేరుగా కావాలి అని ఎప్పుడు అనుకుంటాడు. ఇప్పటిదాకా మన వాళ్ళు ఆ పేరు చెప్పకపోవడం చేత స్వామికి కొంచెం మనస్సులో కష్టంగా ఉందన్నమాట. ఈవేళ వాళ్ళు ఆ గోవిందనామాన్ని చెప్పేటప్పటికీ స్వామికి చాలా ఆనందం వేసింది. సరే, వీళ్ళు ఈ పాట చెప్పగానే మన వాళ్ళంతా అనుకున్నారు, వెంటనే శ్రీకృష్ణుడు ఆహాహా అలాగా వెంటనే ఓదార్చి వీళ్ళకి కావలసినవి ఇచ్చేస్తాడు కాబోలు అని అనుకున్నారు. కానీ మనం నిజంగా మనలో కోరిక ఉంది, ప్రేమ ఉంది అని చెప్పినంత మాత్రం చేత అది ఉన్నట్టు కాదు కదా. అది నిజంగా ఉందా లేదా అనేది పరిశీలన చేసి నిర్ణయించుకున్న తర్వాత తప్ప తాను ఇవ్వవలసిందేదో పరమాత్మ అనుగ్రహించేవాడు కాడు. అంటే భగవంతుడు అనుగ్రహిస్తే మనకు కావలసిన ప్రయోజనాన్ని చేకూర్చవలసిందే తప్ప ఆయన అనుమతి లేకుండా అవేవో మనకి స్వతంత్ర ఉపాయములు కానే కావు. కానీ పరమాత్మ అలాగే ఏదో మనం చేసి సాధించాల్సినటువంటి ఉపాయం కానే కాదు. ఆయన ఎప్పుడూ సంసిద్ధుడే అయ్యున్నాడనమాట. కర్మ అనేది మనం పుట్టించాలి, జ్ఞానం మనం పొందాలి, ప్రేమ మనం పొందాలి. కానీ పరమాత్మ ఎవరు తయారు చేయవలసిన అవసరం లేక సిద్ధమై ఉన్నవాడు కనుక పరమాత్మని సిద్ధోపాయం అని అంటారు. ఇలాగ ఉపాయం 2 రకాలు. ఒకటి మనం సాధించాల్సినటువంటి ఉపాయము కర్మజ్ఞానాదులన్నీ కూడా. 2 సిద్ధమై ఉండే ఉపాయం, అది పరమాత్మ అనేటువంటి ఉపాయం. మన వాళ్ళు కర్మజ్ఞానాదుల మీద ఆధారపడ్డ వాళ్ళం కాము అని నిర్ణయం చేసేసారు. మరి దేని మీద ఆధారపడ్డారంటే మేం తయారు చేయని అవసరం లేకుండా మా కోసం తయారై ఉండేటువంటి ఉపాయమైనటువంటి హే కృష్ణ నిన్నే మేము కోరాం, హే గోవిందా నిన్నే మేము నమ్మి వచ్చాము అని మన వాళ్ళు చెప్పారు. అయితే సిద్ధోపాయాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు కూడా 6 విషయాల్ని భగవంతుడి ముందర తాము ఆవిష్కరించవలసి ఉంటుంది అన్నమాట. అవి ఏమేమిటి అనంటే, ఒకటి తమంతట తాము ఈ ఫలితాన్ని పొందడానికి ఆర్జించుకున్నది అంటూ ఏదీ లేదు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటి స్పష్టం చేయాలి. దాన్ని ఆకించిన్యము అని అంటారన్నమాట. ఇది మొట్టమొదటి చెప్పాల్సింది. ఇక రెండవది ఏమిటి, తమలో ఆ ఫలితాన్ని పొందడానికి కావాల్సిన యోగ్యతలేం లేవు కనుక తమ దగ్గరికి మిగిలినవన్నీ కూడా లోపములే తమలో ఉన్నాయి అనే విషయాన్ని కూడా తాము ఆ భగవంతుడి ముందర అంగీకరించాలి. ఇక మూడవది వాళ్ళు చేయవలసింది, భగవంతుడిలో సమస్త కళ్యాణ గుణపూర్తి ఉంది మమ్మల్ని అనుగ్రహించడానికి కావలసినంత అనే విషయాన్ని అంగీకరించాలి. దాని తర్వాత ఆయనకి మనకి గుణపూర్తి ఉన్నత బాధ్యత మనకు అనుగ్రహించాలి నియమం ఉంది కనుక ఎవరికి అనుగ్రహిస్తాడో తనతో ఎవరికి విడరాని సంబంధం ఉంటుందో వాళ్ళకి ఆ సంబంధం మనకి పరమాత్మకి ఉంది అని మనకి వేదాంతాలన్నీ కూడా చెబుతున్నాయి. దాన్ని మనం ఆయన ముందర ఒకసారి మనకు ఆ విషయం తెలుసును, దాంట్లో మనకి విశ్వాసం ఉంది అనే విషయాన్ని మనం ఆవిష్కరించగలగాలి. దాని తర్వాత ఎన్నో దోషాలు మనం చేసి ఉంటాం ఇంతవరకు కూడా, అవన్నీ కూడా క్షమించవయ్యా అని ప్రార్థించాలి. దాని తర్వాత ఇక ఏ ఆలస్యం కావడానికి అవకాశం లేదు కనుక వెంటనే పొంది తీరారి ప్రయోజనాన్ని, నీ యొక్క దివ్య సేవా భాగ్యాన్ని అని మనలో ఉండేటటువంటి ఆర్తి, త్వర, అతిశయాన్ని మనం ఆవిష్కరించగలగాలి. ఈ 6 చేస్తే తప్ప మనలో నిజమైనటువంటి విశ్వాసం ఉన్నట్టు
కానే కాదు అన్నమాట. స్వామి మాకు నీవు తప్ప మేం చేసే ప్రయత్నాలు కానీ, మా జ్ఞానం కానీ, మా ప్రేమలు కానీ, మా ప్రార్థనలు కానీ, ఏ ఇతరమైనటువంటి సాధనాలు లేకుండా కేవలం నీవే సాధన అంటూ మేము వచ్చాము అని మన వాళ్ళు స్పష్టం చేయాలి. అయితే పరమాత్మ నీ మీద ఇది నువ్వు చేస్తే నీకు లభించిందేమో, ఇది చేస్తే లభించిందేమో అంటూ ఏదైనా మనలో కాస్త నేను చేయడం వల్ల అనే కర్తృత్వ భావన మనలో ఉందా అని రకరకాలుగా పరీక్ష చేసి చూస్తాడనమాట. అది ఏవీ లేవు అంటూ మనం కనుక నిరూపించుకోగలిగితే అప్పుడు వెంటనే తాను అనుగ్రహిస్తాడు. ఈనాటి పాసురంలో మన వాళ్ళ మనస్సుని శ్రీకృష్ణుడు బాగా శోధిస్తున్నాడనమాట. వీళ్ళు మన గోపికలంతా కూడా మా దగ్గర కర్మయోగ, జ్ఞానయోగ, భక్తియోగ, ప్రపత్తి, ఇతరమైనటువంటి ఏ సాధనాలు కూడా లేవు, కేవలం నీ అనుగ్రహం తప్ప అని అంటున్నారన్నమాట. అది ఎట్లా అంటున్నారో దాన్ని మనం తెలుసుకుందాం. ఈనాటి పాసురాన్ని ఉపాయ నిష్కర్ష అని మన పెద్దవాళ్ళు తీర్మానం చేశారు. అంటే ఉపాయ స్వరూపాన్ని స్పష్టం చేస్తున్నారు, సాధన స్వరూపాన్ని నిర్ణయం చేస్తున్నారన్నమాట. ஆண்டாள் திருவடிகளே சரணம். கரவைகள் பின் சென்று காணம் சேர்ந்துண்போம். அறிவொன்றுமில்லாத ஆய்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம். குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒழியாது. அறியாத பிள்ளைகளோம் அம்பினால் உந்தன்னை சிறு பேரழைத்தனவும் சீரியருளாதே. இறைவா நீ தாராய் பறை ஏலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇందాక మనం అనుకున్నటువంటి 6 విషయాల్ని కూడా మన వాళ్ళు దీంట్లో ఆవిష్కరిస్తున్నారు, నిష్కర్ష చేస్తున్నారు అన్నమాట. మొట్టమొదటి చెప్పాల్సింది ఏమిటి? నేనంటూ ఆర్జించుకున్నవి ఏవీ లేవు. అది కర్మ కావచ్చు, జ్ఞానం కావచ్చు, భక్తి కావచ్చు, ప్రపత్తి కావచ్చు. అది మొట్టమొదటి స్పష్టం చేస్తున్నారు స్వామి. కర్మజ్ఞాన భక్తులు కావాలంటే మొట్టమొదటి వేదాధ్యయనం ఉండాలి. వేదాధ్యయనం చేయాలంటే గురుకుల వాసం చేయాలి. గురుకుల వాసం చేయాలంటే మొట్టమొదటి వెళ్ళి ఒక గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు వయస్సు చేత, జ్ఞానం చేత, శీలం చేత వృద్ధుడై ఉండాలి. అట్లాంటి వాళ్లే కదా నడిపించగలరు. మేము ఆశ్రయించినటువంటి గురువులు ఎవరో తెలుసునా? కరవైగళ్ పిన్ సెన్రు కానం సేరందు ఉంబోం. మా గురువులు పశువులయ్యా. గురువు ముందు నడుస్తాడు, శిష్యులు వెనక నడుస్తారు కదా. మాకు ముందు నడిచి దారి చూపించేవన్నీ కూడా పశువులు. అవి కూడా మామూలు పశువులు, పశుపాలన ధర్మము అంటూ మేము పాటించటలేదు. కరవైగళ్ పిన్సెన్రు, అవి పాలిస్తే మేము వాటిని పాలిస్తాం, పాలివ్వకపోతే వాటిని మేము పాలించేదే లేదు. అంటే అవి దూడలు కలిగి పాలిస్తూ ఉంటే ఆ పాలను అమ్ముకుని మా జీవితం గడుపుకోవాలి అనే అభిప్రాయంతో వాటి వెంట పడి మేము తిరుగుతూ ఉంటాం. పశువుల వెంట అడవులు పడి తిరిగేటటువంటి గొల్ల కులం వాళ్ళమయ్యా మేమంతా, గోపకులం మేమంతా అంటోంది మన ఆండాళ్ తమ స్వరూపాన్ని నిష్కర్షిస్తోంది. కంచేత మాకు పశుపాలన అనేది కులవృత్తి అనో, లేకపోతే అది జాతి ధర్మమనో, లేకపోతే ఏదో కర్మయోగం అని ఆచరించేవాళ్ళం కాం. అలా ఆచరించాలంటే చాలా నియమాలు ఉంటాయి. మాకు అవేం లేవు కనుక గురువులే అలాంటి వాళ్ళైతే జ్ఞానేన హీనః పశుభి సమానః అని కదా అంటుంటారు. జ్ఞానం లేనని పశువులతో పోలుస్తుంటారే. అలాంటి పశువుల వెంట తిరిగే మేము ఇంకెంత గొప్పవాళ్ళం నువ్వు అనుకుంటావో, మా దగ్గర ఏం జ్ఞానం ఉంటుంది, ఏం కర్మానుష్ఠానం ఉంటుంది కనుక. పైగా అలాంటి నిష్ఠ కుదరాలి అంటే మొట్టమొదటి ఆహార శుద్ధి కావాలి అని జాతి, ఆశ్రయ, నిమిత్త దోషములు ఏవీ లేనటువంటి ఆహారం కావాలంటారు. కానీ మేము తినే ఆహారానికి అన్ని రకాల దోషాలు ఉన్నాయా? కానం సేరుందు ఉంబోం, అడవుల వెంట వెళ్ళిపో వెడుతూ తినేవాళ్ళం. ఆహారం తినాలంటే నిలబడి తినకూడదు, నడుస్తూ తినకూడదు. తిరిగి కూర్చుని తీసుకోవాలి. కూర్చునేటప్పుడు కూడా చక్కటి స్వస్తికాసనంలో కూర్చోవాలి. అది తూర్పుకో ఉత్తరానికో కూర్చుని తినాలి. ఆ ఆహారం యాతయామం కాకూడదు, గత రసం కాకూడదు, అది దుర్గంధ భూయిష్టం కాకూడదు, అది వదిలిపెట్టిన ఎంగిలి వస్తువు కాకూడదు, భగవద్ ఆరాధనకి అనర్హమైంది కాకూడదు. మరీ తీపి, మరీ పులుపు, మరీ కారం, మరీ ఉపదనం ఏ రుచులు కూడా అలాంటివి కానిది సాత్వికాహారము. రస్య స్నిగ్ధ స్థిర హృద్యములంటూ సాత్వికాహారాలు చెప్పాడు. అట్లాంటిదైతే తద్వారా మనసు నిర్మలమైతే, దానివల్ల నిత్యకర్మ అనుష్ఠిస్తే, దాంట్లో ఫలసంగ కర్తృత్వము లేకుండా ఉంటే, అప్పుడు లోపలుండే మాలిన్యాలు తొలగితే అప్పుడు వికసించాల్సినటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది కర్మ వల్ల. మాకు మన కర్మానుష్ఠానమే లేదయ్యా కనుక దానివల్ల ఏర్పడే జ్ఞానం కూడా మాకు లేదు. కరవైగళ్ పిన్సెన్రు కానం సేరుందు ఉంబోం, అడవి చేరి చేరుతూ భోజనం చేసేవాళ్ళమయ్యా. అలాంటి వాళ్ళం మేమంతా కనుక కర్మ లేదు. అరివొండ్రుమిల్లాద, ఏమాత్రం కూడా జ్ఞానం ఉంటుంది అనుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి మా వంశం చూసావు కదా, గోప వంశం. ఆయ్కులత్, ఇక జ్ఞానం ఉంటే కానీ ఏర్పడేది కాదు భక్తి అంటేను. మాకు మొట్టమొదటి కర్మే లేదంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది?
జ్ఞానమే లేదంటే ఇంకా భక్తి ఎక్కడి నుంచి వస్తుంది కనుక కర్మజ్ఞాన భక్తులు ఏవి కూడా మా దగ్గర సుతరాం ఉన్నాయి అనుకోవడానికి అవకాశం లేనటువంటి బ్రతుకు మా బ్రతుకు. మేము వెళ్ళే ఆ అడవులు కూడా ఏ నైమిసారణ్యమో ఏ బదరికారణ్యమో అలాంటివైతే పోనీ కాస్త పుణ్యమైనా రావచ్చు. అవి కూడా కేవలం గడ్డి మేయడానికి పశువులు ఎక్కడెక్కడ అవకాశమో అక్కడికి మాత్రం వెళుతుండేవాళ్ళం. ఆ వెళ్ళే చోట కూడా ఏ చిన్న గుడో ఉంటే పోనీ అదే కాస్త దానికి తెలియక ప్రదక్షిణ చేసినా పుణ్యం రావచ్చు. అది కూడా లేనటువంటి చోటుకి మేము వెడుతున్నామయ్యా. కనుక కర్మ జ్ఞాన భక్తులు ఏమాత్రం లేవు, అవి ఆయుకులత్. ఓ అలానా, నిజంగా మీకేం లేవు కదా? లేవు. మరి అయితే ఇంకేం పొందుదామని వచ్చారు? అవి ఏమైనా ఉంటే ఇంత మా దగ్గర ఉంది కానీ నువ్వు ఎంత ఇస్తావు అని అడగడానికి అవకాశం ఉంది. ఏమీ లేవని చెప్పిన తర్వాత ఇంక మరి జాగ్రత్తగా వెళ్ళండి అంతే అన్నాడు బాబా నమస్కారం చేసి. ఏమిటి అనుకుంటున్నావు? ఉందన్నై పిరవి ఆయుకులత్ ఉందన్నై పిరవి వెరుందనై పుణ్యం యాముడయోం. మాకు మేమంటూ ఆర్జించుకున్న కర్మజ్ఞాన భక్తులు కానీ వాటి వల్ల ఏర్పడిన సుకృతాలు కానీ మాకు లేవన్నాం. కానీ మా కోసం మమ్మల్ని వెతుక్కుంటూ మా మధ్య ఉంటూ మా పాలు త్రాగుతూ మా పెరుగులు తింటూ మా వెన్నలు దోస్తూ ఉండేటటువంటి పండించక్కర్ లేకుండా నశించకుండా నిత్యమై ఉండేటువంటి ఒక పుణ్యం మా మధ్య ఉందయ్యా. ఏమిటా పుణ్యం? నువ్వే. ఏమయ్యా ఎందుకోసం వచ్చావు ఇక్కడికి? నువ్వు మధురలోనే ఉండబోయావా? ఎవరు రమ్మన్నారు నీ ఊరికి? ఎందుకు రమ్మన్నారు నీ ఊరికి? మా కోసం నువ్వు వచ్చావు కనుక మమ్మల్ని కాదని ఉండడానికి వీల్లేదయ్యా. ఆయుక్కులత్తు ఉందన్నై పిరవి పెరుందనై. నువ్వు మాలో మావాడిగా మా మధ్య మాతో తిరిగేటట్టుగా మేం చెప్పినట్టు వినేవాడిగా నువ్వు మా కోసం వచ్చి పెరుగుతున్నావు. ఇది మా పుణ్యం. లోకంలో వాళ్ళ పుణ్యం కంటే విలక్షణమైన పుణ్యం మా పుణ్యం. లోకంలో వాళ్ళ పుణ్యానికి అజ్ఞానం అశక్తి అవి అనుభవిస్తే నశించిపోతుంది. మా పుణ్యం నువ్వు, నీకు జ్ఞానం ఎవరివ్వక నువ్వు అందరికీ జ్ఞానం ఇచ్చేవాడివి, శక్తి అందరికీ నువ్వు ఇచ్చేవాడివి, నువ్వు నశించేవాడివి కావు కనుక మా పుణ్యం నిత్యం శాశ్వతం నిరతిశయ ఆనందావహం. అది మాకందరికి అనుగ్రహించేది కనుక అది గొప్ప పుణ్యం మేము పొందాం అంటున్నారు మన వాళ్ళు. ఉందన్నై పిరవి వెరుందనై పుణ్యం యాముడయోం. అంతేకాదు స్వామి, నీలో ఏ లోటు లేదు. కురెవొన్రుమిల్లాద గోవింద. మాక అన్ని రకాల లోట్లు ఉన్నాయి, నీకేం లోటు లేదు. ఇదొక పెద్ద గొయ్యి, అదొక పెద్ద పర్వతం కనుక రెంటిని సమం చేసినట్టయితే హే స్వామి అది చక్కగా చదును కాదయ్యా. కనుక మా లోటును నువ్వు అనుగ్రహించడానికి తగినట్టు కళ్యాణ గుణ పూర్తి కలవాడా. కురెవొన్రు మిల్లాద గోవింద్. ఉన్నంత మాత్రం చేత ఇవ్వాలని ఏమన్నా రూలా నియమమా ఏమిటి అడిగాడేను. స్వామి ఉందన్నోడు రవేల్ నమక్ ఇంగొழிక్క ఒழியாது. తండ్రి నీకు నాకు ఒక సంబంధం ఉన్నది, అది తెంపుకున్నా తొలగేది కాదు. ఇది ఎలాంటి సంబంధం అంటే సూర్యునికి కాంతికి, దీపానికి వెలుతురికి, మణికి కాంతికి, పుష్పానికి పరిమళానికి ఉండే విడరాని సంబంధం లాంటి సంబంధం మన ఇరువురికి, జీవ పరమాత్మలకి ఇరువురికి ఒక సంబంధం కాదు, అట్లాంటి 9 సంబంధాలు ఉన్నాయి. ఇవి నేను వదిలినా పోయేది కాదు, నువ్వు వదిలినా పోయే, మన ఇరువురం కలిసి వదులుకున్నా వదిలేది కాదయ్యా ఈ సంబంధం. కనుక అట్లాంటి ఘనిష్టమైనటువంటి సంబంధం ప్రణవంలో అకారానికి అందులో ఉండే మకారానికి సంబంధం ఎంత ఘనిష్టమో అలాగే అకారవాచ్యుడైన నీకు మకారవాచ్యుడైనటువంటి మాకు ఉండే సంబంధం కూడా అట్లాంటిది. ఉందన్నోడు రవేల్ నమక్ ఇంగొழிక్క ఒழியாது. తమలో లోపాన్ని చెప్పుకుంటున్నారు. అరియాద పిళ్ళైగలో అంబినాల్. స్వామి ఇంతవరకు తెలియక మేము రకరకాల పేర్లతో నేను పిలిచినప్పటికీ కూడా మేము కొన్ని కారణాల చేత పట్టించుకోవడానికి వీలు కాని కొన్ని కారణాలు ఉన్నాయి మా దగ్గర. ఏమిటవి? అరియాద పిళ్ళైగలో అంబినాల్. అరియాద తెలివి తక్కువ వాళ్ళు ఏమైనా చేస్తే పట్టించుకుంటారయ్యా? చిన్నపిల్లలు ఏమైనా చేస్తే పట్టించుకుంటారా? ప్రేమించిన వాళ్ళు ఏమైనా చేస్తే పట్టించుకుంటారా? ఈ 3 కారణాలు కూడా పట్టించుకోవడానికి వీలు కానివే కదా మా దగ్గర. మేము చిన్నపిల్లలం, ఆడపిల్లలం, ప్రేమించిన వాళ్ళం, తెలివి లేని వాళ్ళం కనుక మేము చేసి తెలియక ఏవో పెద్ద పెద్ద మాటలతోటి నేను పిలిచిన ఏవో చిన్న చిన్నవి ఆ మాటలు అనుకుంటూ మేము వాటితో పిలిచాం, పొరపాటు చేశామయ్యా. సిరిపేరు రైతనవం సీరి అరుడాది. చిన్న పేర్లు నారాయణాది శబ్దాలని, పెద్ద పేరు గొప్ప పేరు నువ్వు సంపాదించుకుని గోవింద అనే నామని ఈ వేళ మాకు తెలిసింది, క్షమించు. ఆ పేరుతో పిలిచిన సీరి అరుడాదే, నీవు కోపించక అనుగ్రహించక తండ్రి. ఇరైవా మాకందరికీ నువ్వు స్వామివి, నీ సొత్తు మేము. లోకంలో ఏమీ లేకపోతే ఇస్తే లోకం నన్ను దూషించదర్రా అని నువ్వు అనడానికి వీల్లేదు సుమా స్వామిని. ఎందుకంటే తన వాళ్ళకి ఇచ్చుకుంటే ఎవరేమంటారు? తన పాదానికి ఒక పాదుకని ధరిస్తే, చేతికి ఒక ఆభరణాన్ని ధరిస్తే, శిరస్సు మీద తనే ఆభరణం ధరించుకుంటే ఎవడు కాదంటాడు? మేము నీకందరికీ అంగభూతులం కనుక మాకు అలంకరించిన అలంకరణకి నిన్నెవరు ఆక్షేపించే వాళ్ళు ఎవరు ఉండరు కనుక ఇరైవా నీ తారాయి పరై. ఇక పైన సంబంధం తెలిసింది కనుక తను డిమాండ్ చేసి పొందవచ్చు అన్నమాట. హే స్వామిన్ నీ తారాయి పరై, మాకు కావలసింది నువ్వు వెంటనే అనుగ్రహించు అంటున్నారు.
పరై అంటే ఏమిటో ఇవాళకి కూడా మన వాళ్ళ రహస్యాన్ని చెప్పలేదు, ఇంకా దాన్ని రహస్యంగానే అట్టే పెట్టారు. దాన్ని ఇంకా మాకు ప్రసాదించి తీరవలసిందే అంటూ ఉపాయం మాకు నీవు తప్ప వేరొకటి లేదు అని చెప్పారు ఇవాళ పాసురంలో. ఇక రేపు పొందాల్సినటువంటి ఫలితము నీవు తప్ప వేరొకటి లేదు, నీవే మాకు కావలసినటువంటి పరై అనే విషయాన్ని స్పష్టం చేస్తారు. రేపు ఉపేయ నిష్కర్ష అని అంటే ఇదే ఫలితం అని నిర్ణయం చేస్తారు మన గోపీ జనం అంతా కూడా. ఆండాళ్ తిరువడిகளே శరణం. జై శ్రీమన్నారాయణ. నారాయణ